ఓకే. సో తక్కువ మాత్రం 40% చికెన్ కి ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలనిపిస్తాను. పద్ధతిగా ప్రిపేర్ అయ్యి సో ఇంట్రడ్యూసింగ్ మై వైఫ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే వచ్చేసి అమర్కర గవర్నమెంట్ ఉన్నాము. మాకు ఇద్దరు పిల్లలు అక్షర ఆశ్రిత. మేము పాఠంగా ఇద్దరు కలిసి బిజినెస్ ఫ్యాషన్ లో బిజినెస్ చేస్తున్నామండి. నిజంగా చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే వెస్టర్న్ లేకపోతే నేను సింపుల్ హోమ్ మేకర్ అండి. సింపుల్ హోమ్ మేకర్ కి అర్థం చేస్తూ ఏం థింగ్స్ ఉంటాయో ఎలాంటి రికగ్నేషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటే గుర్తింపు ఉండదు. మనకంటే మంచి డ్రీమ్స్ ఉన్నా కూడా అవి నెరవేర్చుకోవాలంటే మనం వేరే వాళ్ళని బదులాల్సి వస్తుంది. అదే హస్బెండ్ ని ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా హస్బెండ్ అడగాల్సి వస్తుంది. అదే ఇందులో జాయిన్ అయ్యాక ఏమనిపించిందంటే నాకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే ఒకప్పుడు నా పేరు అనేది ఎవరు తెలియదు. ఇప్పుడు చూడండి ఎన్నో వేల మందికి మనకు తెలియదు. ఇప్పుడు నా పేరు అనేది తెలిసిపోయింది ఆల్రెడీ. అట్లాంటి రికగ్నేషన్ అనేది మనకు వెస్టేజ్ ద్వారా వచ్చింది. ఇంత మంచి ప్లాట్ఫామ్ అనేది మన లేడీస్ అయితే గొప్ప అవకాశం. మేము ఎందులో బాగా కాన్ఫిడెంట్ ఎందుకు వచ్చిందంటే మేము బాగా కనెక్ట్ అయిన విషయం చాలా విషయాలు ఉన్నాయండి. మేము జాయిన్ అయినాక మేము కేవలం ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మాకు 274 రూపాయల చెక్ వచ్చింది. అదే ఏదైనా బాగుంది కదా, ఎన్ని రోజులు కిరాణా షాప్ లో కొనుక్కున్నాం, ₹1 కూడా మనకు క్యాష్ బ్యాక్ రాలేదు కదా, కేవలం ప్రోడక్ట్ చేంజ్ అయితే మనకు ఇక్కడ ఇన్కమ్ వచ్చింది. ఇదే విషయాన్ని 10 మంది షేర్ చేస్తే డబ్బులు వస్తాయి అనే విషయం ఒకటే ఒకటి. అదే చేద్దాం ఇదేదో బాగుంది కదా అనేసి మేము ప్రోడక్ట్ తెచ్చుకున్నాం. అన్ని క్వాలిటీ బాగున్నాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది మనం ఇక్కడ మనమే వాడినాం కాబట్టి మనం ఇక్కడ ధైర్యంగా చెప్పవచ్చు. అంతేనండి, ఖచ్చితంగా మనం ధైర్యంగా చెప్పవచ్చు ఇక్కడ అనే విషయం అర్థమైందండి. అట్లా కంటిన్యూగా మేము చేయడం స్టార్ట్ చేసినాం. ఇద్దరం కలిసి లాస్ట్ జనవరిలో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు లాస్ట్ జనవరి నుంచి ఈ జనవరి వరకు మేము యూటిలిటీ తీసుకున్నాం. సూపర్. జస్ట్ 1 year అనేది మేము తీసుకోవడం జరిగింది. అంటే ఎంత ఫ్యాషన్ గా వర్క్ చేసినామంటే పిల్లల్ని మర్చిపోయాం, ఇల్లు మర్చిపోయాం. అంటే కొన్ని సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇట్లా రాగానే మనకి డబ్బులు రావు. వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే వెయిట్ చేయడం అనేది ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. నేను చేసింది కూడా అంతే. అసలు ఇందులో డబ్బులు అయితే వస్తాయి, ఇందులో ప్లాన్ ఏంటి అది అంతా సార్ చెప్తారు. నేను మళ్ళీ తర్వాత మాట్లాడతా. ఎందుకంటే సార్ ప్లాన్ చెప్పినాక మళ్ళీ ఇంటర్నేషన్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకోసం కొన్ని మంచి విషయాలు చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. సో కొత్త వాళ్ళకి అంతా పక్షా ఉండొచ్చు. ఏంటి మేడం అయితే ₹1,00,000 అన్నాలి. సార్ ఏంటి 4 లారీలు ఉన్నా కూడా సార్ బిజినెస్ అవసరం ఏంటి ఇక్కడ. ఇంకా ఒక సైంటిస్ట్ వచ్చింది ఆయన బిజినెస్ ఎందుకు చేస్తారు. ఇంకా గవర్నమెంట్ సూట్ చేసుకొని వచ్చారు. ఓకే, బిజినెస్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ ఏమంటారు, అంతా కూడా ఎగ్జాక్ట్ ఇది కూడా అదే. ఇలాంటి మీటింగ్ లో ఖచ్చితంగా ఎగ్జాక్ట్ నా అవసరం ఇదే ఉంది. సో ఆల్రెడీ 4 లారీల ఓనర్ని. సో యావరేజ్ ఇన్కమ్ నా లారీల నుంచి ఆల్మోస్ట్ ఒక 3 lakhs పైన ఉంటుంది. అదే వీళ్ళు వచ్చి ఏంటి 1,00,000, 2 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అయితే తింటారు. అదే ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు మా లారీ డ్రైవర్లు క్లీనర్లు కొట్లాడితే అక్కడ 3 లక్షలు కనిపిస్తాయి. ఇంత ఎక్సైటింగ్ గా ఇంత నవ్వుకుంటా మేము ఇష్టం ఉన్నప్పుడు సినిమా పోతాను, ఇష్టం ఉన్నప్పుడు రెస్టారెంట్ పోతాను, మాకు ఏం పని అయినప్పుడు ఇంటికాడ ఉంటాను. అయినా మాకు చెక్కు తగ్గలేదు, మా చెక్కు పెరుగుతాను అనగానే సో కంప్లీట్ గా ఒక వేరే మైండ్ సెట్ లో ఉండిపోయింది. ఎగ్జాక్ట్ ఒక 1.5 year బ్యాక్. సో అసలు ఏంటి బిజినెస్ కాన్సెప్ట్ ఏంటని చెప్పేసి సో మా అప్లైన్ మెంటర్ అని సో మళ్ళీ ఇందులో డ్రైవ్ చేస్తున్న పర్సన్. సో ఓకే, సో మా ఇంట్లో చూస్తామని సార్. సో ఈ శ్రీనివాస్ వద్దమని శివాని వద్ద మా డైరెక్ట్ ఫోన్ మమ్ముతారని చెప్తా మేడం. కౌన్సిలింగ్ లో ఉన్నది. సో వారానికి వచ్చినప్పుడు ఆడుకుంటుంది అన్నమాట. ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పింది ఓకే. సో 1 year కాకముందే యూసీడీ కంప్లీట్ చేసిన మీకు అడ్జస్టింగ్ 1,40,000. 1 year కంప్లీట్ అయినాక సో ఐ థింక్ మార్చ్ అంటే 15th month లో 2,164,000 రూపాయలు. ఈ 16 నెలల్లో నేను తీసుకున్న ఇన్కమ్ 16 లక్షల రూపాయలు. కంపెనీ ద్వారా సో 4 ఫ్లైట్లు ఎక్కొచ్చిన, 2 దేశాలు తిరిగి వచ్చిన, క్రూజ్ లో షిప్ ప్రయాణం చేసిన. సో బాగుందా? సూపర్. ఓకే, ఈ బిజినెస్ ద్వారా నుంచి వచ్చిన డబ్బుల్ని ఏం చేసినామంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన, స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 12 లక్షలు పెడితే ఇంకో 12 లక్షలు. సూపర్. డబ్బులు ఉంటే లైఫ్ లో ఏమన్నా చేయొచ్చు, డబ్బులు లేకపోతే ఏం చేయరు. ఇప్పుడు డబ్బు ఉంటే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ఖర్చు చేయొచ్చు, లేదంటే చేయాలి. డబ్బు సంపాదించిన ఆలోచన ఉండాలి.
సో డబ్బులు సంపాదించే ప్యాషన్ కలిసి ప్లాట్ఫామ్ కావాలా? ఎస్ సార్. అందరు కష్టజీవులే, అందరూ బాగా కష్టపడతారు, కానీ ప్లాట్ఫామ్ ఎంతమంది ఉంది? ఇప్పుడు ఒక రైతు కూడా చాలా కష్టపడతాడు. ఒక 5 ఎకరాల పొలం ఉన్న రైతు లేక పంట రావడానికి అది చెమటతో చాలా కష్టపడతారు, అవునా కాదు? ఓకే, కానీ అందులో వచ్చిన చెమట నుంచి వచ్చిన ఆ ఇన్కమ్ ఆయన కోటేశ్వరి చేస్తారా? చేయలేడు. చేస్తారండి. ఒక రైట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ ప్రొఫెషనల్ లో జాబ్ కానీ బిజినెస్ కానీ ఏ ప్రొఫెషనల్ మీరు కష్టపడతారు కదా, ఇంకొక 10 ఏళ్ళలో మీ 10 ఏళ్ళు పక్కన పెట్టి ఆల్రెడీ 10 ఏళ్ళు చేసి ఇప్పుడు మీ అకౌంట్ కనీసం ఒక 5 లక్షల రూపాయలు అయ్యా. 10 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తాను, 5 లక్షలు ఇన్కమ్ కూడా లేకపోతే ఏం చేస్తాను? ఆస్తులు కాదు, ఆస్తులు. ఓకే, ఆస్తులు మనకి ఇన్కమ్ లేదు. హలో, అర్థమైందా చెప్తాను. నాకు 4 ఫ్లాట్లు ఉన్నాయి, కానీ ₹1 ఇన్కమ్ రాదు. ఇమీడియట్ ఇన్కమ్ వస్తుందా? రాదు. సో ఈ బిజినెస్ ఏంటంటే ఒక అసెట్ వాల్యూ, అసెట్ నుంచి వచ్చే ఇన్కమ్ ఇది. సో నేను చెప్పిన పాయింట్స్ కనుక ఒక 40 నిమిషాల్లో మీకు అర్థమైతే, 40 నిమిషాల్లో మీకు అర్థమైతే ఎట్లా మానేస్తారు? 1 ఇయర్ లో చూసి 2 లక్షలు తీసుకుంటారో మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. ఈ బిజినెస్ మీకోసమే అని తెలుస్తుంది. సో ఫస్ట్ ఈ బిజినెస్ ఏంటంటే బై అనే దాని మీద ఆధారపడుతుంది. నేను ఎందుకు చేయాలి బిజినెస్? అసలు నాకు ఎందుకు ఈ అవసరం? అసలు నేను ఆల్రెడీ ఒక జాబ్ లో ఉన్నా, నేను ఆల్రెడీ ఒక బిజినెస్ లో ఉన్నా, మరి నేను ఎందుకు చేయాలి? ఓకే, సో ఎస్పెషల్లీ కొత్త వాళ్ళ కోసం ఫస్ట్ మాట్లాడుతూ ఉండాలి. సో ఒక చిన్న ఎకనామిక్ సర్వే ప్రకారం 1945 లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గడవాలంటే ₹10 సరిపోయింది. ఇది మన ముత్తాతలు అడుగు చేస్తుంది, కానీ ఇప్పుడు మన ముత్తాతలు లేదు, కానీ ఇది నిజం. ఓకే, ఒక 20 ఏళ్ళ తర్వాత ఇక్కడ నుంచి మనం తెలుస్తామని, ఒక 20 ఏళ్ళ తర్వాత ఏం జరిగిందంటే ఒక్కొక్క సున్నా ఆడి ₹100 సరిపోయాయి. సో అంటే నెల మొత్తంలో ఒక ₹100 సంపాదించే వ్యక్తి 1965 ఎట్లా బతికేదంటే, సో ఆయనకి రోటీ కప్పడా మకాన్ కూడు ఓకే. సో ఇవి జస్ట్ అంటే తినడానికి తింటుంటది, ఉండడానికి ఇంటుంటది. ఓకే, సో మళ్ళీ ఒక 20 ఇయర్స్ ఏమైందంటే 1984 ఇక్కడ నుంచి మన ఫాదర్స్ ఉన్నారు, మనం ఉన్నామండి. సో ఒక ₹1000 సరిపోయింది ఒక కుటుంబం, అవునా? ఓకే, సో ఇంకొక 20 ఇయర్స్ ఏమైందంటే 2005లో మనందరం ఉన్నాం. 2005లో నెలకి ఒక ₹10,000 ఇన్కమ్ ఉంటే ఆ నెల ఆడగాడి సరిపోయింది. ఓకే, సో దీని ప్రకారం చూసుకుంటూ పోతే ఇప్పుడు మనం 20 సంవత్సరాలు 2020 వరకు ప్రతి 20 సంవత్సరం ఒక సున్నా పెరుగుతుంది కదా. 2020 వరకు ఎంత కాలం ₹1,00,000. మరి ₹1,00,000 సంపాదించే వ్యక్తి ఆహారం అద్భుతంగా బతుకుతారని ఇలా ముందు అయిపోతుంది, అంత జీతం ముందు అయిపోతుందా అంటే జీతంగా ముందు అయిపోయి క్రెడిట్ కార్డు మీద పెండింగ్ బట్టి సిబిల్ స్కోర్ పోయి అప్పులు తీసుకొచ్చి మిత్తిని కట్టలేక, అవునా కాదా? ఇక్కడ చాలా మంది, ఎందుకంటే మేము లారీలో డీజిల్ కొట్టిస్తాంటే, అరే భరత్ నువ్వు లారీలో డీజిల్ కొట్టిస్తావు కదా, నువ్వు బట్టి క్యాష్ పేమెంట్ చేయడు, నా క్రెడిట్ కార్డు పేమెంట్ చేయడం వల్ల అక్కడ 12 పెంచుతారు. అందరు సామాన్యులు చూడాలి, ₹1,20,000 జీతం ఎట్లా ఉండాలంటే నా పరిస్థితి ₹1,20,000 సంపాదించిన కూడా డబ్బులు చదువుతాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎంతమందికి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిండ్రో ₹1,00,000 మీకు ఇంకా ఉండదా లేదా క్వశ్చన్ చేసుకోండి. ఈ రోజులలో ₹1,00,000 ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకు అవసరం తెలుసా? ఒకటి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఇంకోటి హెల్త్. ఈ రెండింటిలో మనం ఎక్కువ కానీ దొరికిపోతాం లైఫ్ లో. పిల్లల విషయంలో దొరుకుతాము, లేదంటే మన ఇంట్లో ఒక నలుగురికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందనుకోండి, ఆడైనా మనం ఇదికి దొరికిపోతాం. ఖచ్చితంగా దొరుకుతాం. ఈ రెండింటికి మీరు దొరకదు అని అనుకుంటే మీ ఇన్కమ్ ₹1,50,000 మినిమం ఉంటే మీరు అద్భుతంగా బతకగలరు. ఒకవేళ మీ ఇన్కమ్ 50,000 70,000 సారీ మీకు 50,000 60,000 70,000 వచ్చేస్తే మనం మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ పోవడానికి రెడీ ఉన్నాం, జాయిన్ అవ్వండి. సో ఇటువంటి అవకాశం చూసినాక సో మాకు అర్థమైంది ఏంటంటే డబ్బులు బాగా తీసుకోవాలి, డబ్బులు పెంచుకునే అవకాశాలు. నేను 4 బిజినెస్ చేస్తాను, లారీలు ఉన్నాయి, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, జెస్టిస్ బిజినెస్ ఉంది, ఇప్పుడు స్టాక్ మార్కెట్ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ వస్తా ఉంది. అయినా కూడా నేను బిజినెస్ చేస్తానంటే మీరు ఒక్కసారి
బిజినెస్ లో డబ్బులు ఎక్కువ జాబ్ లో డబ్బులు ఎక్కువ బిజినెస్ లో దేని వైపు పోతారు జాబ్ వైపు. మరి జాబ్ లో పోయిన వాళ్ళందరూ కార్ ఫుల్ ట్యాంక్ ఉంటారు డీజిల్ లేదు సార్. కార్ రోజు తీస్తారు లేదు సార్. అవునా ఇండియన్ చేస్తే లైసెన్స్ కూడా చెప్తున్నాను ఇప్పుడు ఆ కార్ ఉంది ఫుల్ ట్యాంక్ ఉంటుంది ఈఎంఐ లేవు. ఓకే సో నా మొబైల్ రీఛార్జ్ ఎంతమంది ఇక్కడ 1 year ఒకటేసారి రీఛార్జ్ చేసేది 1 year ఒకటేసారి సారి చేయడానికి బిజినెస్ 90,000 వస్తారు 1 year ఒకటేసారి రీఛార్జ్ ఉంటుంది అన్నమాట. ఓకే మా ఇంట్లో వైఫై ఉండదు మేము మా పిల్లలకి ఏది అడుగుతుంది పోయిస్తాం ఇలా ఇలా ఫ్రూట్స్ అంటే ఇట్లా రేటు చూడకుండా మేము షాపింగ్ చేస్తూ ఉంటాం. సో బిజినెస్ చేస్తే ఇట్లా ఉంటుంది. అదే ఒక జాబ్ చేస్తే ఎక్కువ ఉంటుంది మీకు తెలుసు కదా మటన్ తెలుసుకుంటున్నారండి చికెన్ తెలుసుకుంటారు చికెన్ కానీ మటన్ తినాలనిస్తే ఇంటికి ఒక కార్ కొట్టేసి అనుకోండి ఫంక్షన్ పోయి ఆ వేడి వేడిగా లైన్ లో నిల్చోనైనా తింటాం. ఒకవేళ ముక్క అయిపోతే అంటే అంటే బిజినెస్ లో లైఫ్ ఉంది. ఇంకా నేను ఆల్రెడీ ఒక 4 బిజినెస్ లో నుంచి నేను మాట్లాడుతున్నా. నా టైం నా చేతుల్లో ఉంది. 24 గంటలు నేను మా ఇంట్లోనే ఉంటా మా అమ్మ నాన్నతో ఉంటా ఘోరంగానే వండుకుంటా. దీని నుంచి 1,50,000 సంపాదిస్తాను ఘోరంగా అమ్మ నాన్నతో వండుకుంటా. నా ఫ్రెండ్స్ ఇదే 1,00,000 కోసం అమ్మ నాన్నకు వదిలిపెట్టి హైదరాబాద్ ఉద్యోగాలు చేస్తారు. ఏది బాగుంటుంది రైతు అలాగే పొద్దున్న సాయంత్రం ఉద్యోగం చేయాలి. నేను ఇంట్లో కూర్చొని చూపుటింగ్ చేస్తే వాళ్ళు ఒకసారి ఇట్లా వస్తాను బాగుంటుందా. సో కొత్త వాళ్ళ కోసం అండి ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ వెళ్ళాలి. కానీ ఒకసారి ఆలోచన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కి ఒక నర్సరీ చదివే ఒక 30,000 నుంచి 50,000 రూపాయలు అవుతాయి. ఒక 5th class చదివే చైల్డ్ కి ఈజీగా ఒక 60,000 70,000 అవుతాయి. ఒక 10th class చదివే వ్యక్తికి మంచి స్కూల్లో 80,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతాయి. సంవత్సరానికి మీకు ఆల్రెడీ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఇన్ఫ్లేషన్ అంటే తెలుసా మీకు తెలుగులో ఏమంటారు అంటే ఒక 100 రూపాయలు ఇప్పుడు మీరు సంపాదిస్తారు అనుకోండి. ఈ సంవత్సరం ఇప్పుడు నేను ఇలా మీ ఇన్కమ్ 100 రూపాయలు నెక్స్ట్ ఇయర్ మీ ఇన్కమ్ ఎంత ఉండాలంటే కనీసం 110 రూపాయలు ఉండాలి. 10% పెరగాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 6% పెరిగింది. అంటే మీ ఇన్కమ్ ఈ రోజు 10,000 ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే జూన్లో ఇన్కమ్ ఎంత ఉండాలి తెలుసా 11,000 ఉండాలి. ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత ఉండాలి తెలుసా 11,000 ప్లస్ 10% 12,110 రూపాయలు ఉండాలి. లేకపోతే ఏమైతుందంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత ఉందో పాల రేటు ఇప్పుడు అంతే ఉందా పెరిగిందా తగ్గిందా పెరిగింది. మటన్ రేటు చికెన్ రేటు పెరిగింది. పెట్రోల్ రేటు కరెంట్ బిల్లు పెరిగింది. గ్యాస్ బిల్లు పెరిగింది. డిష్ బిల్లు పెరిగింది. కూరగాయల ఖర్చు పెరిగింది. ఇతర స్కూల్ ఫీజు ఖర్చు పెరిగింది. మన ఇన్కమ్ తగ్గింది. అంతే ఉంది. జాబ్ దగ్గర పోయి బాధ దగ్గర సార్ నా ఇన్కమ్ పెంచండి సార్ సంవత్సరం 10% పెంచండి అన్నారు అనుకోండి వెంటనే మేము నిలబడతాం. సంవత్సరం 10% అంటే దగ్గర దగ్గర క్వశ్చన్ చేసుకుంటే 5 సంవత్సరాలు ఇంకా డబల్ అయిపోవాలి. 5 to 10 years ఇంకా డబల్ అవ్వాలి. సో ఎంతో మంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు క్వశ్చన్ చేసుకోండి ఇన్కమ్ రాబోయే 5 ఏళ్ళలో డబల్ అవుతుందా కాదు సార్ కానీ మీ ఖర్చులు డబుల్ అవుతాయి. డబల్ ఈ టైంలో మనకి ఏం కావాలంటే ఒక మంచి ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ కావాలి. ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ కావాలి అంటే మీరు ఆల్రెడీ ఏదైతే ఉద్యోగం చేస్తారో ఇప్పుడు చెప్పబోయే కంపెనీ పేరు వచ్చేసరికి గ్రేట్ కంపెనీ పేరు వచ్చేసి వ్యక్తి ఈ కంపెనీ మనకి ఒక అవకాశం ఇస్తుంది. ఈ అవకాశం అనేది అందరికీ సమానం. నువ్వు బాగా చదువుతున్నావా బిజినెస్ లో వెళ్తా నువ్వు ఏమి చదువుకోలేదా బిజినెస్ లో వెళ్తా. సో మా బిజినెస్ లో చాలా మంది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ఆయమ్మ ఈ బిజినెస్ ద్వారా ఈరోజు నెలకి 4 లక్షలు సంపాదిస్తాను. స్కూల్ ఆయమ్మ ఆ స్కూల్ ఆమెకి 8,000 వచ్చేది. ఒక 4 years ఈ బిజినెస్ ని పట్టుకుంది. ఈ రోజు 4 lakhs పైన తీసుకుంటుంది. మంచిదేనా? సూపర్ సార్. సో చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఫస్ట్. రెండోది సో ఇప్పుడు సార్ ఇక్కడ గౌరవాలు సార్ ఒక ట్రై చేస్తూ సార్ మీకు 2 చేతి 2 కాళ్ళు ఇవ్వకపోతే సార్ మీకు బాగా ఇస్తారా ఒక అంటే మీ ఉద్యోగంలో చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. మీకు ఏదో ఫిజికల్ గా చాలా తెలిసింది మీరు జాబ్కి వెళ్ళలేరు జాబ్ చేసి కానీ బెస్ట్ బిజినెస్ ఎంత గొప్పదంటే
సో మన బిజినెస్ లో 2 కాళ్ళు లేని వాళ్ళు, 2 చేతులు లేని వాళ్ళు, 2 కళ్ళు లేని వాళ్ళు కూడా వచ్చి ఈరోజు నెలకు ఒక 30,000, 50,000, లక్ష రూపాయలు సంపాదిస్తారు. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ. నువ్వు బ్రతికుంటే ఈ అవకాశం తీసుకో, కష్టపడు, డబ్బులు సంపాదించుకో చెప్తాను. తర్వాత 3వ విషయం, ఓకే. సో ఈ బిజినెస్ చేయడానికి సో మీరు ఎక్కడి నుంచి ఏ ప్రదేశంలోనైనా చేయొచ్చు. ఇప్పుడు నేను లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, నేను ఎక్కడ చేయొచ్చు బిజినెస్ ఉంది, గోదావరిలో మాత్రమే చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ ఉంది, పెద్ద కిరాణా షాప్ ఉంది, లేదా హోల్సేల్ షాప్ ఉంది, లేదా రోజుకి ఒక 20,000, 30,000 కౌంట్ అయింది. సో మీరు ఎక్కడంటే గోడలు షాప్ పెట్టుకున్న కన్నులు అమ్ముకోవచ్చు. కానీ వేరే సీ బిజినెస్ మీరు కరీంనగర్లో ఉన్నది, కరీంనగర్లో స్టార్ట్ చేసి బిజినెస్ మీరు తెలంగాణలో ఎక్కడికైనా విస్తరించుకోవచ్చు. తెలంగాణలో మాత్రమే కాదు, మీరు ఏపీలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఇండియాలో ఎక్కడైనా విస్తరించుకోవచ్చు. దీన్ని అంటే మనం పవర్ ఆఫ్ నెట్వర్క్. మనం ఒకటే కావడం, కానీ మన బిజినెస్ అనేక చోటు ఉంటుంది. ఇది మాకు అర్థమైన రోజు ఇంద్ర పట్టదండి. అది ఈక్వల్ ఆపర్చునిటీ అంటారు, చదువుతో సంబంధం లేదు అంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేసుకోవచ్చు అంటారు. అట్లానే ఈరోజు నా బిజినెస్ 3 రాష్ట్రాలలో ఉంది, 25 జిల్లాలలో ఉంది. సూపర్. తర్వాత ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే బిజినెస్ విషయంలో ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ బిజినెస్ ఫ్యామిలీకి కలిపి చేస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చేస్తారు. ఇప్పుడు గవర్నర్ నేను ఇప్పుడు ఒక జాబ్ చేస్తాను, మీ పని మీకేదో హెల్త్ ప్రాబ్లం ఉంది, మీరు జాబ్ వెళ్ళకపోయారు, మీ మేడానికి మీరు చెప్పి పార్టీ మేడం మీరు వెళ్ళండి, ఆ బాస్ పని చెప్తాడు, అది చేసేది అని చెప్తే మీ బాస్ యాక్సెప్ట్ చేస్తారు కదా. కానీ ఈ రోజు నేను నా బిజినెస్ లో పర్టికులర్ నాకేమైనా జ్వరం వచ్చో లేదంటే ఏమైనా ప్రాబ్లం చేయకపోతే మా మిస్సెస్ అయితే టేకప్ చేస్తుంది. అట్లా మా మిస్సెస్ 2 లెక్కలు తొందరగా డెవలప్ చేసింది. ఆల్మోస్ట్ 2 లెక్కల నుంచి దాదాపు 4,000 లక్షల బిజినెస్ చేస్తారు మా మేడం. సో ఇప్పుడు బయట ఏదన్నా బిజినెస్ పెడితే జనరల్ గా అంటే వైఫ్ ఇన్వాల్వ్ చేస్తారా? చేయరు. ఓకేనా? సో ఏదైనా బిజినెస్ అంటే మీరు గ్యాస్ షాప్ కానీ, లేదంటే మెడికల్ షాప్ కానీ, లేదంటే బైక్స్ కానీ, సో నేను ఒక షాప్ పెట్టుకున్నా, మీరు మా మేడం ఇన్వాల్వ్ చేయలేరు. అయితే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నేను మా వైఫ్ ని ఇన్వాల్వ్ చేసినాక మా ఇంట్లో జరిగిన అంశం ఏంటంటే అంతకుముందు ఎక్కువ లేదంటే మా ఇంట్లో కారం ఎక్కువైనా, ఉప్పు ఎక్కువైనా చిన్న మనస్పర్ధాలు ఉండేవి. కానీ ఈ రోజు మా కారం ఎక్కువైనా, ఉప్పు తక్కువైనా మా ఎప్పుడు బిజినెస్ గురించే మాట్లాడతారు. సూపర్. అంతకుముందు మేము నెలకు ఒకసారి మా వైఫ్ ని ఏదైనా తీసుకుపోయే కాదు, ఇప్పుడు రోజు ఎటో వైపు కారం దాటి తీసుకెళ్తారు. రిలేషన్ ఇంకా టైట్ అయిందా లేదా? అంతకుముందు అర్థం నన్ను అట్లా అనేది, నన్ను ఇంత అనేది అవును. ఇప్పుడు అర్థం ఎట్లా బిజినెస్ చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇంత నెట్వర్క్ మార్కెటింగ్ భరోసా రైతు లేదనుకో, ఏం తెలియదు ఆడే డిగ్రీ కొట్టించుకుందో ఇక్కడేమో అర్థమైంది, ఇవి కోరులు, నేను ఇంటికి వస్తే నాకు ఇవన్నీ ఎప్పుడు నాకు బీపీ పెట్టుబడి లక్షలు సంపాదించడానికి పెట్టుబడి పెట్టలేదు. లాస్ట్ ఇయర్ నేను 4 కోట్ల వ్యాపారం చేసిన, ఈ నెల వరకు నా వ్యాపారం 5,50,00,000 చేసిన. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసినాం. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ నాకు నచ్చిందంటే ఈ బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలని చెప్తున్నాయి. ఈ బిజినెస్ లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అంతమంది అంటే చాలా మందిని మీరు చూస్తా ఉంటారు, గమనిస్తా ఉంటారు. మన ఫ్రెండ్ ఎవరైనా కాలు కొనుక్కున్నారు అనుకోండి, మనం పెడతాము స్టేటస్ లో పక్కన మెసేజ్ ఉంటాయి, కంగ్రాట్స్ అంట రూపాయలు అవునా కదా, అదేమంటుకోండి. కానీ ఈ రోజు ఈ బిజినెస్ లోని నా ద్వారా ఒక్క నెలకి ₹1,000 నుంచి ₹1,20,000 సంపాదించే వాళ్ళు ఒక 5,000 మంది, 5,000 మంది తెలిసినారు. అంటే చూడండి, హెల్పింగ్ అదర్ ఇతరులని గ్రో చేస్తూ మనం గ్రో అయ్యే బిజినెస్. ఇప్పుడు మా లారీ ఫీల్డ్ లో ఒక బిజినెస్, మా బిజినెస్
ఉంటే ఏదో ఒకటి చేసి వాళ్ళని నిందేయాలి. ఒక కంగనాలు ఉంటే ఏమనిపించేది లేదు అంటే డూప్లికేట్ ప్రొడక్ట్ చెప్తుంది లేని పోని అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ నిజాలు చెప్తాం. వ్యక్తుల గురించి పాజిటివ్ గా మాట్లాడతాం. అప్లై గురించి పాజిటివ్, నా టీం వాళ్ళ గురించి పాజిటివ్, నా క్లాస్ లైన్ నా బ్రదర్ లైన్ గురించి పాజిటివ్. చూడండి ఇట్లా బాగుంటుందా లైఫ్? తిట్టుకుంటుంటే బాగుంటుందా? ఇలానే బాగుంటుంది. నేను బిజినెస్ లోకి వచ్చినాక అంటే మీకు తెలిసి డ్రైవర్లతో మాట్లాడే సంభాషణ ఎక్కువ మీకు తెలుసు. ఈ బిజినెస్ లోకి వచ్చినాక ఆల్మోస్ట్ 15 నెలల నుంచి ఇంతవరకు ఒక్క బూత్ మాట కూడా మాట్లాడాలి. ఓవరాల్ ప్రెస్టేజ్ ఎస్ సార్. తగ్గుతాయి, మన శాంతి నిద్రపోతాం, పీవీకి పెరుగుతాయి, నెట్వర్క్ పెరుగుతుంది, ఇంకా డౌన్ లైన్ చెక్ పెరుగుతాయి, ఫారెన్ ట్రిప్లు పోతాం, కార్లు కొంటాం, ఇల్లు కొంటాం, జాగ్రత్త కొంటాం, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయి, డబ్బులు అంతా ఏమైనా అవునా కదా? ఎస్ సార్. చూడండి ఇట్లా బాగుంటుంది లైఫ్. నెట్వర్క్ చేస్తే లైఫ్ అద్భుతంగా. సో ఇంకా మాకు బిజినెస్ లో బాగా నచ్చిన అంశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అవునా కదా? ఈ బిజినెస్ లోకి వెళ్ళి భరత్సార్ అనే వ్యక్తి లేకపోతే మా మేడంకి ఖచ్చితంగా కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు ఆపరేషన్ అవుతుంది. కానీ ఈ రోజు ఆమె ఎప్పుడైతే బిజినెస్ లో జాయిన్ అయిందో ఆమె కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు బిజినెస్ లో జాయిన్ అయినా వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేసిన, అన్న ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం లేదు, బయట చక్కగా బండి పట్టుకుని డిస్ట్రిక్షన్ అబ్బాయి కిడ్నీ ఏదో డబ్బా కొనుక్కో 3 నెలలు వాటి తీసుకుని నాకు ఫోన్ చేయాలి. 14 ఎంఎం ఉన్న రాయి 6 ఎంఎం వచ్చి సూపర్. ఇంకో 3 మంత్స్ వాడుతుంటే 6 ఎంఎం ఉంటే 0 వచ్చింది. ఇప్పుడు వరకు ఆపరేషన్ కాదు. నాకు సమ్మర్ వస్తే భయం అయింది. మా పిల్లలకి 10 ఏళ్ళే కానీ సమ్మర్ వస్తే ఎందుకంటే కిడ్నీ నొప్పి సమ్మర్నే వస్తుంది, అది కూడా నైట్ టైంలో వస్తుంది. కిడ్నీ స్టోన్స్ అంతే కదా మేడం? సమ్మర్ వస్తుంది, ఎక్కువ నైట్ లో వస్తుంది. ఇవాళ నాకు అదే ప్రాబ్లం ఉంది. ఈ విలేజ్ లోకి వచ్చినాక మా మేడం హెల్త్ బాగుంది. సో మీకు ఎవరి మీద అయినా కోపం ఉంటే సో భరోసాని చెప్పి సలహా ఏంటంటే వాళ్ళకి లారీ ఉంది. ఏమైతే తెలుసా? ఇంకా బీపీ వస్తుంది. అర్థమైందండి? ఓటర్ ఫీల్డ్ లో మీకు ఆటో ఉన్నా మీరు ఆటో డ్రైవర్కి చూపిస్తారు. కానీ మీరు లారీ కొని డ్రైవర్ తప్ప చెప్పండి మీ గుండెలు టూర్ అంటారు. అట్లానే 4 లారీల ఓనర్, 4 డ్రైవర్లు, 4 క్లీనర్లు, 2 గుమస్తాలు, ఇంట్లో ఉన్న వాళ్ళే మన ఇంట్లో చూపిస్తా ఉంటే మన 10 మంది ఏ రేంజ్ లో చూపిస్తారు భరోసాకి. ఆ టైంలో ఏమైంది? మన బీపీ 155/115. ఒకవేళ డెస్టినీ లైఫ్ లేకపోతే ఇప్పుడు బీపీ కూడా వేసుకుంటా, ఇంట్లో ఏసీ పెట్టుకొని ఏసీ సల్లాగా చూసుకుంటా, వాళ్ళకు కూడా సినిమా చూసుకుంటుంటాడు. కానీ ఈరోజు ఒక్క బీపీ గోల్ కూడా వేసుకోలేదు. సో అసలు నా లైఫ్ లో బీపీ గోలే లేదు. టెన్షన్ వేరే, ఆరోగ్యం బాగుంది. నేను ఇందులో 17 రకాల వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడతాను. 17 రకాల సప్లిమెంట్స్ వాడతాను. కొంతమంది 4 వేసుకుంటే ఏమన్నా అవుతుందా? 17 సప్లిమెంట్ అంటే కొనుక్కొని డబల్ తింటాను. దగ్గరగా 25 సప్లిమెంట్ చేసుకుంటాను ఈ రోజుకి. ఆరోగ్యంగా ఉన్న ఆదాయం తీసుకుంటాను. అర్థమైందా? సో 2% చెప్పేనండి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రోజు మా నాన్నకి అంతకుముందు బ్యాక్ పెయిన్ ఉంటే టీవీ అంటే కుర్చీలో కూర్చొని వెనకాల మెత్త పెట్టుకునే బ్యాక్ సపోర్ట్ కోసం. ఇందులో కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్ ఇవ్వడం వల్ల ఒక 3 మంత్స్ మోటివేషన్ ఈ రోజు ఎంత లేదు. కాలం చేసిన పాట ఇక్కడ తీసుకుంటాడు. అది ఫస్ట్ లో మా నాన్న రోజుకు ఒక 10 సార్లు ఎక్కి దిగుతాం. మా నాన్న ఆరోగ్యం కాపాడుకున్నాను లేదా బిజినెస్ ద్వారా. లేకపోతే ఇప్పుడు ఏమో ఎంబీబీఎస్ డాక్టర్ ఇంకా రిచ్ చేసేటోళ్ళు నేను సార్ పైసలు పోతే పోయినాయి, కానీ ఇంకా ఏమంటే మా నాన్న ఆరోగ్యం ఇంకా ఖరాబ్ అవ్వట్లేదు సైడ్ ఎఫెక్ట్స్ తో. ఈరోజు ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, కోట్లలో వ్యాపారం ఉంది. అంటే ఒక నెట్వర్క్ మార్కెట్ మీరు ఒక 1 year సీరియస్ గా చేస్తే మీరు కూడా ఇక్కడ ఉంటారు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు, మీరు కూడా ఆదాయాన్ని ఇస్తారు, మీరు కూడా ఆనందంగా ఉంటారు. మీ ద్వారా కొన్ని 100 మంది ఇన్కమ్ తీసుకుంటారు. మీరు పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతారు. మీ మైండ్ లో నెగిటివ్ రాదు. ఒకవేళ లేడీస్ ఎవరైనా ఉంటే సీరియల్ చూద్దామని ఆలోచన కూడా రాదు. వెస్టిల్లో ఉంటే మా లేడీస్ ఉన్నారు ఇక్కడ, మేడం మీరు సీరియల్ చూస్తారా? ఒకప్పుడు చూడండి సీరియల్ చూడకుంటే అదే కొత్త చాలా మంది సక్సెస్ కొత్త నెగిటివే. అవునా కదా? నీట్గా 7 గంటలు ప్లాన్ చేసుకొని 8 గంటల వరకు మంచి ఆఫర్ మొత్తం నెగిటివ్ సీరియల్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆఫర్లో జరిగే ప్రోగ్రామ్ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ ఎట్లా డామినేట్ చేయాలి.
లేదంటే ఇంట్లో కించపరచాలి, అంతేనా? ఎస్ సార్. కానీ దానికన్నా మా బిజినెస్ అది పని చేయించినాం. సో నేను పని చెప్పలేదు, చేసిన బిజినెస్ ఎంత అంటే 7,000 కోట్లు. అందులో మన వెస్టేజ్ కంపెనీ చేసింది ఎంత అంటే 4,200 కోట్లు. వావ్, సూపర్. చూడండి, ఇంత పెద్ద డైరెక్ట్ కంపెనీలో మనం డిస్ట్రిబ్యూటర్ గా ఉండి ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం బిజినెస్ చేసుకోవడానికి, మైండ్ డెవలప్ చేసుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఏ కంపెనీలో ఉంటుంది? సో నేను అంతకుముందు వేరే కంపెనీలో చేసిన, అందులో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లేవు. ఈరోజు రైతే రాజా, అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, వచ్చిన అగ్రికల్చర్. ఓకే, సో ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. గ్యారెంటీ మీరు బాండ్ పేపర్ తెచ్చుకోనంటే నేను ఇప్పుడే గ్యారెంటీ సంతకం పెడతా. మీకు వరి అయితే 5 నుంచి 10 క్వింటాలు ఎక్కువ వస్తాయి. పత్తి అయితే 10 క్వింటాలు గ్యారెంటీ ఎక్కువ వస్తాయి. పత్తి 10 క్వింటాలు ఎక్కువ వస్తే 1 క్వింటాల్ 70,000 ప్రాఫిట్ వస్తుంది. మన ప్రోడక్ట్ ఖర్చు 4,000. రైతు బాగుపడడం లేదా? ఎస్ సార్. కానీ వాస్తవానికి ఏమైందని చెప్పండి, రైతుకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. మరి రైతు రాజు ఎప్పుడైతే రైతులు వాడుతున్న చంద్రబాబు నాయుడు రాజేయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజేయుడు, రోషయ్య రాజేయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, బాగా సంపాదించుకున్నారు, జగన్ సంపాదించుకున్నారు, కేసీఆర్ సంపాదించుకున్నారు, రేవంత్ రెడ్డి సంపాదించుకున్నారు. రైతు మాత్రం 40 నుంచి వ్యవసాయం చేస్తుంది. ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 లేదు. అది రైతు పరిస్థితి. దుఫ్ఫలో మనకి ఏమి జరిగేది? రైతు బంధు అన్నాడు, DAP యూరియా రేటు పెంచింది. అవునా మేడం? లేదు. సో మీరు ఎక్కడ ఎంత మేడం రైతు బంధు ఏం చేస్తాం? 4,000 వేస్తాను. DAP యూరియా ఖర్చు అంత ఉన్నాయి మేడం. కేసీఆర్ నెంబర్ ఇప్పుడైతే 1,400 పెరిగింది. దానికోసం 60% పెరిగింది. ఇంకా అంటే ఎవరు మన లైఫ్ మారదు, మన లైఫ్ మనమే మార్చుకోవాలి. ఇదంతా కూడా ఒక సూడు, ఒక డబ్బీ అంటే గవర్నమెంట్ మారితే మన లైఫ్ ఏదో మారిపోతుంది అనుకుంటే ఎప్పుడో 1970లో 1980లో మారిపోవాలి. ఇంకా గవర్నమెంట్ ఏదో చేస్తుంది, నా రైతు బంధు ఇస్తానని నీకు కరెంట్ బిల్లు పెంచుతాడు, నీకు స్కూల్ ఫీజులు పెరుగుతాయి, నీకు DAP పెరుగుతాయి, కుటుంబాలు పెరుగుతాయి, నీకు లాస్ట్కి పంట చేసినా నీకు దిగుబడి నీకు అదే ప్రాజెక్ట్స్ అంటే మన మైండ్ సెట్ మన ఎక్కడ పోతాను, మన భూమి ఏమైతుంది అసలు? భూమిలో ఇప్పుడు ఆరోగ్య భూములు వానపాములు ఎన్నో కనిపిస్తాయి. ఇప్పుడు లేదు సార్, చచ్చిపోతాయి, చంపుతాను, మనమే చంపుతాను. DAPలు, యూరియాలు, గడ్డి మందులు, చెట్ల మందు, పురుగు మందు, పూత మందు వేసి మొత్తం భూమిని మొత్తం సారాంతం దెబ్బతీసుకుపోయి నాకు పంట పండలేదు, నాకు గవర్నమెంట్ నచ్చిన రేట్ చేయలేదు. ఒక్క పత్తి విత్తనం అండి, ఒక్క చెట్టుకి 150 నుంచి 200 కాయలు వచ్చేంత సామర్థ్యం ఉంది. కానీ ఒక్క పత్తి చెట్టుకి 80 నుంచి 100 కాయలు రావట్లేదు. ఒక్క వరి నాటేసాక ఒక్క గంటకి 40 నుంచి 60 పిలికలు వచ్చేంత సామర్థ్యం ఉంటుంది. 10-12 పిలికలు రావట్లేదు. మనకు ఆలోచన మీటింగ్ ఇస్తే 6 పిలికలు వచ్చాయి. ఏం చేస్తా నాకు అర్థం కాదు. నేను గ్యారెంటీ చెప్తా, మన ప్రొడక్ట్స్ వాడండి. మీకు వరి అయితే గంటకి 35 పిలికలు పైగా వస్తాయి. పత్తి అయితే ఒక్క కింటికి గ్యారెంటీ 150 పిలికలు వస్తాయి. ఇప్పుడు రైతుకి ఎప్పుడైతే 10 క్వింటాలు పడే దగ్గర డబల్ ఇంకొక 10 క్వింటాలు ఎక్కువ పడినాయి అనుకోండి, రైతు రాజు ఎక్కడ కాదు. రైతులు రాజు చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడు, ఆరోగ్య మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉంటూ సంపాద. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎలాంటి రోగం రాకుండా హాయిగా తిరుగుతూ మీటింగ్లు చేసుకుంటూ బ్రతకచ్చు అని చెప్తాను కంపెనీ. అటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. స్కిన్ స్మూత్గా ఉండడానికి, స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి, నల్ల మచ్చలు పోవడానికి, ఫ్రెష్ గా ఉండడానికి, కలర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి అటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇవే కాకుండా రెగ్యులర్ ప్రొడక్ట్స్, పేస్ట్, సోప్. ఈరోజు మార్నింగ్ పెట్టుకునే బ్రష్ కానించి నైట్ పడుకునే 6 వరకు మనం దగ్గర 20 రకాల వస్తువులు వాడతాం. అవన్నీ కెమికల్, న్యాచురల్? కెమికల్. అన్ని కెమికల్. నిజంగా మైండ్లో థమ్స్అప్ తాగరా? మైండ్లో చేసి మైండ్లో థమ్స్అప్ తాగదు. థమ్స్అప్ కూడా అందులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. అది వాడడు, తాగడు, మనని వాడమంటాడు, తాగమంటాడు. అంటే ఒక థమ్స్అప్ యాడ్ చేసినందుకు అది 9 కోట్ల ట్యాగ్. ఒక థమ్స్అప్ యాడ్ అది జస్ట్ వాడమని చెప్తాను, అలా వాడతారు. ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్. నేను చెప్తే 10 కోట్ల తెలంగాణలో అందరూ వాడతారు. ఒక బ్రాండ్ అంటే ఆయన బ్రాండ్ ఉంది. ఒక నాన్
ఇగో ఈ ప్రోడక్ట్ బిజినెస్ చేసుకో, నువ్వు చేసిన దాని మీద 1,00,000 ఇస్తా 2,00,000 ఇస్తా అంటే కంపెనీ గ్రేటే కదా. ఎస్ సార్. ఇప్పుడు సంతోష్ సోప్ ఉంది, మీరు వాడతారు ఫర్ ఎగ్జాంపుల్, దాని మీద అమ్మగలుగుతారా? లేదు సార్. దాని అమ్మే అవకాశం ఉందా? లేదు. ఇక్కడ 400 ప్రోడక్ట్స్ ని కంపెనీ ఫ్రీ చేయండి. నువ్వు దేని మీద దాని మీద అమ్ముకో. నీకు హెడ్ మీద లేదు, నీకు అగ్ని మీద అమ్ముకో, నీకు అగ్ని లేదు హెడ్ మీద అమ్ముకో, హెల్త్ అగ్ని లేదు బ్యూటీ మీద అమ్ముకో, ఈ బ్యూటీ ఈ మూడింటి మీద లేదు పర్సనల్ కేర్ హోమ్ అదే అమ్ముకో. ఏ ప్రోడక్ట్ మీద మీకు ఎంత అయినా అనుకోండి, ఇంతే కొనాలని కంపెనీ ఏమైనా టార్గెట్ ఇస్తానా? ఖచ్చితంగా 10,000 కొనాలను, 3,000 కొనాలను, ఏం రూల్స్ లేదు. నువ్వు 50 రూపాయలు కొనుక్కో, 100 రూపాయలు కొనుక్కో, 500 కొనుక్కో, 1000 రూపాయలు కొనుక్కో, నీకు ఎంత స్టోమక్ ఉంటే అంత కొనుక్కో. 2 సంవత్సరాలు నీ స్టోమక్ తగ్గట్టు నువ్వు ఇలాంటి మీటింగ్లకి వచ్చినప్పుడు ఒక ఇద్దరు పట్టుకోరా, ఒక 1 ఇయర్ బిజినెస్ చేయి, నీకు 30,50,000 వస్తాయి. ఒక 2 ఇయర్స్ బిజినెస్ చేయి, నీకు 1,00,000 రూపాయల నుంచి 2,00,000 వస్తాయి. ఒక పద్ధతి ద్వారా చేస్తే బాగుందా? ఎస్ సార్. సో ఇటువంటి కాన్సెప్ట్ మీకు ఎక్కడ లేదండి మార్కెట్ లో. రాష్ట్రంలో పోషి లేవు, అవకాశాలు లేవు. 1,00,000 రూపాయలు సంపాదించినంటే బయట ఎంత కష్టం ఉందండి. 22 ఏళ్ళు చదువుకోవాలి, 10 ఏళ్ళు ఉద్యోగం చేయాలి, అప్పుడు 1,00,000. ఏది బిజినెస్ అయితే 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఏమి లేకుండా వెస్టీజ్ కంపెనీ సామాన్లు వాడుకో, ఖచ్చితంగా 10 మందికి చెప్పు. డబ్బులు సమస్య ఉన్న వాళ్ళకి అవకాశం చూపించి కూర్చోబెట్టి వాళ్ళకి అవకాశం అర్థం చేసి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అది టీమ్ సైజ్ పెరిగే కొద్ది ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ ఇన్కమ్ ఎప్పటి వరకు వస్తుంది? ఒక్క నెల వస్తుందా? ఇప్పుడు నా లాగ్ ఫీల్డ్ లో నాకేమన్నా అయితే నాకు ఇన్కమ్ ఇక అయితే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు, బిజినెస్ మ్యాన్స్ కొంతమంది మీరు జాబ్ బిజినెస్ రన్ చేస్తే పైసలు మీకు లేకపోతే వస్తాయా? లేదు. ఎందుకంటే అక్కడ మనం ఒక్కరమే ఎంత కష్టపడ్డా కానీ మన ఇన్కమ్ అనేది లిమిటెడే. కానీ ఇక్కడ భరత్ సార్ అనే వ్యక్తి ఒక్కరు కాదు, నా టీంలో 10,000 మంది ఉన్నారు. మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మనీ పవర్. నాకు అర్థమైంది ఇక్కడ ఈ విషయం. మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మనీ పవర్. నేను మ్యాన్ పవర్ పెంచుకుంటున్నా. ఒక 1.5 year లో 10,000 మందిని నా టీంలో నేను నెట్వర్క్ క్రియేట్ చేసిన. ఈ రోజు నాకేమన్నా జరిగినా కానీ మా మిస్సెస్ కి నెలకు 1,50,000 రూపాయలు పక్క. బాగుందా? సూపర్. 16 నెలల క్రితం ఒక డెసిషన్ తీసుకొని 1,50,000 నుంచి 2,00,000 తీసుకుంటారా? ఈ వ్యక్తికి ఏమన్నా అయితే మరి మిస్సెస్ కి 1,50,000 ఇస్తాను కంపెనీ. దైవంతో సమానం కాదు వెస్టీజ్ కంపెనీ. ఎస్ సార్. 20 ఏళ్ళు చదువుకొని ఇదే ఉద్యోగం చేసి ఏమన్నా అయితే ₹1 రాదు మనకి. ఒక 16 ఏళ్ళ క్రితం ఒక బిజినెస్ చేసి ఏమన్నా అయితే ₹1,00,000 పైన ఆ చేసిన బిజినెస్ లైఫ్ లాంగ్ ఇస్తాను, 3 తరాల వరకు ఇస్తాను. గొప్ప కదా? ఎస్ సార్. ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, మీరు చేసే ఉద్యోగంలో మీకు ఏమైనా అయితే మీ పరిస్థితి ఏంటి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మీరు చేసే బిజినెస్ లో కాంపిటీషన్ తట్టుకోలేక ఆ బిజినెస్ కి ఏమైనా జరిగితే మీ పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఈరోజు నాకు మా మిస్సెస్ కి ఏమైనా జరిగినా కానీ మా ఇద్దరు పిల్లలు ఫుల్ సెక్యూర్. ₹1,00,000 ఇక్కడికి పోతుంది లైఫ్ లో, పెరుగుతూనే తగ్గదు. అర్థమైందా చెప్పింది? ఎస్ సార్. పైసే బాధ ఒకటేసారి పని చేయండి, తరతరాలుగా ఇన్కమ్ తీసుకోండి. మీ మాట చెప్పగానే కొంతమంది డిస్ట్రిబ్యూటర్ అంటే కొత్త వాళ్ళు, మీరు ఇప్పుడు నెల బ్రాండ్ చేయక నాకు వచ్చే నెల వచ్చే పైసలు వస్తాయి అట్లా ఉండరు కొంతమంది. అంటే బిజినెస్ ఇంకా వాళ్ళకి అర్థం కాదు. ఉద్యోగం రోజు చేయాలి, ఉద్యోగం ప్రతి నెల చేయాలి. బిజినెస్ మాత్రం ప్రతిరోజు షెడ్యూల్ చేయాలి, ప్రతి నెల చేయాలి. వెస్టేజ్ బిజినెస్ మాత్రం ఒక నెల చేయాలి, తరతరాలు డబ్బులు కావాలి. వస్తాయా? రావు. కొత్త కావాలి. ఇందులో యూనివర్సిటీలో డియూసిటీలో డిఎన్సీఎంలో మీరు ఒక మంచి స్ట్రక్చర్ టీంతో వెళ్ళండి. మీకేమైనా జరిగిందంటే ఇప్పుడు 10,000 మంది టీంలో ఇక్కడ 40 crores శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళకి బిజినెస్ ద్వారా 75,000 90,000 వస్తాడు. ఇప్పుడు నాకు ఏమైనా జరిగింది అనుకో, వాళ్ళు బిజినెస్ ఆపుతారా చేస్తారా? చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళకి ₹1,00,000 కావాలి. ఎందుకు? వాళ్ళకి పిల్లలు వాళ్ళకి డబ్బులు సంపాదించుకొని కోరుకుంది, ఇంట్లో కష్టపడి ఇంకా డబ్బులు అంటే వాళ్ళు వెళ్తూ అక్కడ చేస్తారు ఆపుతారా? అంతేగాని భరోసా లేడు, భరోసానికి వెళ్ళి ఇక మేము చేయమని వాళ్ళు ఆపుతారా? మరి వాళ్ళు చేసినప్పుడల్లా ఆ బిజినెస్ అనేది నాకు నా పైన క్యాడర్ కదా. ఎస్ సార్. అవునా? అటువంటి కాన్సెప్ట్ ఒక చిరంజీవి నిర్ణయం తీసుకుంటే 10 మంది హీరోలు వాళ్ళ కుటుంబాలకి. ఎస్ సార్. 10 మంది ఒక ముక్కు మంచుకుంటారు, ఒక ముక్కు మంచుకుంటారు, ఆయన హీరోలే. చిరంజీవి ఆయన కోసం ఆయన నిర్ణయం తీసుకుంటాడు, ఆయన మన కుటుంబం కోసం నిర్ణయం తీసుకోవాలి. ఆయన
సినిమా అంటే ప్యాషన్ కాబట్టి ఆయన మొగుడుతూ ఆయన గ్రూప్ నుంచి డైరెక్ట్ చెన్నైలో పడి యాక్టింగ్ నేర్చుకొని మెగాస్టార్ ఆయన కోసం లేదు కానీ ఇండైరెక్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది రామ్ చరణ్కి బండికి వరుణ్ తేజ్కి సాయిధరం తేజ్కి ఎవరో పేరు గుర్తుంది 10 మంది ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రి Yes, sir. 10 మంది బాబాలు మరి ఇక్కడ ఖచ్చితంగా నువ్వు 3 ఏళ్ళు పని చేస్తే నీకు కాదు నీ తరతరాలు నీ పిల్లల లైఫ్ కూడా భవిష్యత్తు మాట్లాడినప్పుడు చేయాలి చేయొచ్చు. ఇంత మంచి అవకాశం మీ ముందు పెట్టినాక కూడా ఇంకా దీన్ని పూర్తార్థం పెట్టి చూస్తే మాత్రం నిజంగా సారీ ఇంకా దేవుడు మనకి ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వలేదు నిజంగా ఈ బిజినెస్ 2016లో కూడా నా దగ్గరకు వచ్చింది అప్పుడు ఇంగ్లీష్